హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే మా చల్లచారు అండి. సమ్మర్లో చాలా చాలా బాగుంటుంది. సమ్మర్లో డైలీ ఉన్న వదలని చారు, అది చాలా బాగుంటుంది. అదేంటో ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు వంటింట్లోకి వెళ్ళి చూద్దాం రండి. ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఇగో పెరుగు అండి, 1 కప్పు పెరుగు తీసుకున్నాను, పుల్లటి పెరుగు. ఇగో ఇందులో పోసుకోవాలి. ఇందులో పోసుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి. తర్వాత మళ్ళీ కావాలంటే ఇంకా పోసుకోవచ్చు. ఇగో కవ్వంతో ఇట్లా అనుకోవాలండి. కొంచెం ఇట్లా మజ్జిగలాగా చేసుకోవాలి, బాగుంటుంది. ఇట్లా మజ్జిగలాగా చేసుకోవాలి, ఎందుకంటే ఉండలు ఉండకుండా మంచిగా చాలా బాగుంటుందండి ఈ చారు. బజ్జీలతోటి చేస్తాను. బజ్జీలు వేసి ఇప్పుడు అయిపోయింది. ఇందులో ఇప్పుడు ఏం వేయాలంటే, ఫస్ట్ ఇది పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు, కొన్ని కరివేపాకు తుంపేసుకోవాలి, మసులితే మంచిగా ఉంటుంది కరివేపాకు. ఇగో టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటాలు. ఇగో పచ్చికారం వేసుకోవాలండి దీంట్లో, పచ్చికారం. ఇప్పుడు ఉప్పు దాంట్లోనే వేసిందండి, పచ్చికారం వేసినా సరిపోకపోతే లాస్ట్కి చూసుకోవాలి. ఇగో కొత్తిమీర ఇట్లా కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసినా సరే వేయకున్నా సరే, అది మీ చాయిస్. కొంచెం మంచిగా ఉంటుంది స్మెల్. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టాలండి. ఇట్లా కలిపేసి ఇట్లా మంచిగా ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి కావాలంటే. పలసగా ఉండాలి, బాగుంటుంది. మసిలినాక మళ్ళీ దగ్గరికి కొంచెం 1/2 స్పూన్ అంత శనగపిండి కూడా వేయాలండి ఇందులోనే. నేను ఏంటో కలిపి చూపెడతాను. ఇగో ఇక్కడ ఉంది చూడండి, 1 స్పూను. చూడండి, 1 స్పూను శనగపిండి అండి. ఎందుకంటే చిక్కదనానికి టేస్ట్ వస్తుంది, చిక్కదనం వస్తుంది. ఈ చారు చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే రోజు తిన్నా ఏమనిపించదండి. బజ్జీలు అంటే మన చాయస్ అది. ఇందులో పోసేసుకోవాలి. ఇది ఇప్పుడు స్టవ్ అంటించుకోవాలి. ఇప్పుడు ఇది పెట్టుకోవాలి మజ్జిగ చారు. ఇవి ఇప్పుడు బజ్జీలు చేసుకుందామండి. ఒక చిన్న కప్పు, ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర అందులో వేసినాం కానీ ఒక 2 పూసలు, ఇంత. ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డలు అండి, కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు. ఇట్లా అనుకుంటే విడివిడిగా అవుతాయి ఉల్లిగడ్డలు. ఇట్లా దంచేసుకోవాలి. ఇందులో కారం, కొంచెం కారం,
ఇందులో ఉప్పు, కొంచెం ఉప్పు తగినంత, దీనికి సరిపడంత. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలి. ఇందులో స్పెషల్ ఏంటంటే నేను ఇప్పుడు కొత్తిమీర ఏం లేకుండా కొత్తిమీర కరివేపాకు వేసినాను. మావి మసులుతో చాలా బాగుంటాయని. దీంట్లో బచ్చలాకు కూడా వేసుకుంటున్నాను. బచ్చలాకు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి మనం బజ్జీలు వేసుకోవాలి. బజ్జీలు వేసుకొని చేసి పెట్టుకోవాలండి ఆ చారు మసాలా వరకు. ఇట్లా ఇప్పుడు నూనె కాలిందా లేదా చూద్దామండి. కాలిందండి. ఇట్లా అన్నీ ఎంచుకోవాలండి. ఇది ఇక్కడ మజ్జిగ చారు మసులుతుంది. ఇవి ఇలా తీసుకోవాలండి. ఎంతో టేస్టీగా బజ్జీలు రెడీ అవుతున్నాయి. ఎక్కువ వేసుకోవద్దండి, ఎక్కువ వేసుకుంటే కూడా బాగోదు. కానీ మన చాయస్ అది, కొన్ని వేసుకుంటాం. ఉట్టిగా కూడా వేసుకోవచ్చు తినడానికి. మేమిద్దరం ఉంటాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ ఏం చేయను నేను, కొంచెం చేస్తాను. కొంచెం చేసినా టేస్ట్ ఉంటాయి. ఇలా అన్నీ తీసుకోవాలండి. చూడండి బజ్జీలు అయిపోయినాయి. ఇందులో ఇప్పుడు నూనె వేసుకోవాలి. కడాయి మజ్జిగ చారులకు తాలింపు పెట్టుకుందాము. తాలింపు మంచిగా ఉంటే బాగుంటుంది. ఇందులో ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయలు. తాలింపుతోటి కూడా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామని. ఇట్లా కరివేపాకు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇంగువ అండి. ఇంగువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది మజ్జిగ చారు. ఇప్పుడు మజ్జిగ చారులో ఇలా జీలకర్ర మెంతుల పొడి,
ధనియాల పొడి, ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేద్దామండి. ఇప్పుడు తాలింపు ఇందులో పెట్టుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది జర చల్లగా అయినాక మనము బంద్ చేద్దామండి స్టవ్. జర్ర ముందు వేస్తే బజ్జీలు విడిపోతాయండి ఏదానికి అది. జర చల్లగా అయినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు బజ్జీలు వేయాలి. అప్పుడు మజ్జిగ చారు రెడీ. అయితే చూడండి, ఇప్పుడు గోరెచ్చగా అయిందండి. ఇప్పుడు మనము ఈ బజ్జీలు వేసుకోవాలి. గోరెచ్చగా అయినాకనే వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకోవాలండి. ఇట్లా అన్నం మంచుకు చాలా బాగుంటుంది. ఇట్లా అవే పీల్చుకుంటుందండి. మజ్జిగ చారును అదే పీల్చుకుంటుంది. ఇలా అయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఏంటో అనేసి. ముందుకు మరిన్ని వీడియోలతో ఉంటానండి. మీ ముందు ఉంటాను.